హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ పూజా అఫీషియల్. నా పేరు పూజ. ఈరోజు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇది విమెన్ వెల్నెస్ గురించి అండి. విమెన్ పర్సనల్ హైజీన్కి సంబంధించింది. తెలిసిన వాళ్ళకి ఓకే కానీ తెలియని వాళ్ళకి ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. పీరియడ్స్ అని అంటే మనకి ప్యాడ్స్, టాంపాన్స్ ఇవి ఒకటే ఆప్షన్స్ అని అనుకుంటారు చాలా మంది. ఇంకొక మంచి ఆల్టర్నేటివ్ కూడా మన దగ్గర ఉందండి, అదే మెన్స్ట్రువల్ కప్. అసలు ఈ పీరియడ్స్, మెన్స్ట్రువల్ కప్ గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా రీసెంట్గా మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో విమెన్స్ అందరం కలిసి ఒక వెల్నెస్, పర్సనల్ హైజీన్కి సంబంధించి ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. సో ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. మా ఒక 70-75 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళందరి ముందు మాట్లాడాను, చెప్పాను ఈ ప్రోడక్ట్ గురించి. ఇది విమెన్కి చాలా హెల్ప్ అవుతుంది అనగానే అందరూ అప్రిషియేట్ కూడా చేశారు. సో అలానే మా వరకే కాకుండా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని రెగ్యులర్ ప్యాడ్స్ కన్నా మెన్స్ట్రువల్ కప్ మీరందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఒక మంచి వీడియో చేద్దాము అని రియలైజ్ అయ్యి చేస్తున్నాను ఈ వీడియో. సో ఈ వీడియోలో మీకు మెన్స్ట్రువల్ కప్ ఎందుకు వాడాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎలా దాన్ని నీట్గా ప్రోడక్ట్ క్లీన్గా ఎట్లా ఉంచుకోవాలి, దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్, వాట్ ఈస్ మెన్స్ట్రువల్ కప్? అసలు మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి? మెన్స్ట్రువల్ కప్ అంటే ఒక చిన్న సాఫ్ట్ సిలికాన్ కప్ అండి. ఇది మన రెగ్యులర్ ప్యాడ్స్ లాగా మన మంత్లీ బ్లడ్ని అబ్జార్బ్ చేయదు, జస్ట్ కలెక్ట్ చేస్తుందంటే. ఇది ఒక సాఫ్ట్ సిలికాన్ కప్ అండి. దీన్ని మోస్ట్లీ మెడికల్ గ్రేడ్ ఆర్ ఫుడ్ గ్రేడ్ లేదా రబ్బర్ ఆర్ లేటెక్స్ గ్రేడ్ మెటీరియల్తో చేస్తారనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. అసలు వై చూస్ మెన్స్ట్రువల్ కప్? ఎందుకు మనం ఈ మెన్స్ట్రువల్ కప్ని యూజ్ చేయాలి? మనం నార్మల్గా ఐదర్ కాటనీ సాఫ్ట్ ప్యాడ్స్ యూజ్ చేస్తాము, లేదంటే పైన సింథటిక్ ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్న ప్యాడ్స్ యూజ్ చేస్తాము. దానివల్ల మన స్కిన్ చాలా ఇరిటేట్ అవుతుంది. కొంతమందికి అయితే సెన్సిటివ్ స్కిన్ ఉండటం వల్ల ర్యాషెస్ వస్తాయి, అక్కడ ఎయిర్ ఫ్లో అనేది ఉండదు. సో నైట్ పడుకోవడం చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బయటికి వెళ్ళలేము, స్మెల్ వస్తుంది. సో ఇట్లాగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ దో ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ మనం క్లాత్స్ నుంచి ప్యాడ్స్కి మారడం ఒక బెస్ట్ ఆప్షనే అయినా కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండ్ బట్టి మోడర్న్ డేస్ ఇంకా వచ్చేసినాయి, ఇంకా మనం అప్డేట్ అయ్యాం కాబట్టి ప్యాడ్స్ నుంచి కూడా ఇంకా మంచి ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి. టాంపాన్స్, ఎస్ అఫ్ కోర్స్ టాంపాన్స్ కూడా మంచి ఆప్షనే. బట్ టాంపాన్స్ ఏంటంటే లోపల పెట్టుకున్నాక బ్లడ్ని అబ్జర్వ్ చేస్తుంది, తీసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కొంతమందికి. బట్ అది కూడా మంచి ఆప్షనే. బట్ టాంపాన్స్కి, ప్యాడ్స్కి కన్నా కూడా మంచి ఆప్షన్ అనేది మెన్స్ట్రువల్ కప్. వై? బికాస్ ఇది బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది, అబ్జార్బ్ చేయొద్దు. సో దీనివల్ల స్మెల్ కూడా రాదు, మన బ్లడ్ క్లాట్ అవ్వదు. ఈజీగా బ్లడ్ కలెక్ట్ అయిన బ్లడ్ని డిస్పోజ్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది రీయూజబుల్ ప్రోడక్ట్. సో మనం జనరల్గా ప్యాడ్స్, టాంపాన్స్ అనేది చాలా వేస్ట్ కలెక్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది కాదు అని మనకు అందరికీ తెలిసిందే. ప్యాడ్స్ ఏదైతే మనం డిస్పోజ్ చేస్తామో అది మళ్ళీ వెళ్ళి మన ఎన్విరాన్మెంటల్లో వెళ్ళి అది డీకంపోజ్ అయ్యి కలవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చాలా చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అని చెప్పి మనకు తెలిసిందే. సో దీనివల్ల వచ్చేది వేస్ట్ తక్కువ, కాస్ట్ ఎఫెక్టివ్ ఒకటి. మనీ వైజ్ చూసుకుంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా అయితే మనం ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు 2-3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఫర్ ఈవెన్ మీడియం ఫ్లో, హెవీ ఫ్లో వాళ్ళకి కూడా. బట్ మెన్స్ట్రువల్ కప్ ఏంటంటే మనకి ఈజీగా 6 to 9 అవర్స్ పాటు మనం మెన్స్ట్రువల్ కప్ అట్లా మన బ్లడ్ని అంతా హోల్డ్ చేయగలుగుతుంది, దాని కెపాసిటీ ఎక్కువ. ఒక కప్ కొన్ని ఇయర్స్ వరకు లాస్ట్ అవుతుంది. మనం మామూలుగా ఒక పీరియడ్ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు ఒక ప్యాకెట్ పర్ మంత్ ఒక సైకిల్ కని తెచ్చుకుంటాము, లేదా కొంతమంది ముందే ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాము. కాస్ట్ వైజ్ చూస్తే 200 నుంచి 300, 400 ఇంకా అబోనే ఉంటుంది. బట్ ఇది ఒకసారి మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఇన్వెస్ట్ చేస్తే ఫ్రమ్ 200 నుంచి 500 దాకా మనం ఒకసారి ఖర్చు పెడితే ఇది వచ్చి కొన్ని ఇయర్స్ వరకు మనకి లాస్ట్ అవుతుంది. అంత బెనిఫిషియల్ ఉంటుంది కాస్ట్ వైజ్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇది. ఈజ్ ఇట్ సేఫ్ అని అడిగితే ఎస్, సేఫ్ అనే చెప్తాను. ఎందుకంటే నేను పర్సనల్గా ఇది ఆల్రెడీ 8 years నుంచి యూస్ చేస్తున్నాను. మా పెద్ద బాబు డెలివరీ అయిన తర్వాత నుంచి నేను ఆల్రెడీ ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది యూస్ చేస్తున్నాను. వెరీ జెంటిల్, అసలు మీకు పీరియడ్స్లో ఉన్న ఫీలింగే ఉండదు, ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండదు.
చాలా మంది ఏంటంటే పీరియడ్ ప్యాడ్స్ పెట్టుకున్న తర్వాత నైట్ అంతా కంఫర్టబుల్గా పడుకోవడానికి ఉండదు, నిద్ర పట్టదు. మెయిన్గా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, వెంటనే ఎక్కడైనా లీక్ అవుతుందా, బెడ్షీట్కి ఏమైనా అవుతున్నాయా అని ఇట్లాంటి ఫీలింగ్ చాలా ఉంటుంది, ప్రశాంతంగా పడుకోలేము. బట్ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేసినప్పుడు మీకు ఆ పీస్ దొరుకుతుంది. చాలా సేఫ్ కూడా వాడటము. ఇంకా చాలా మంది డాక్టర్స్ ప్రమోట్ చేస్తున్నారు, మీరు యూస్ చేసే ముందు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ కానీ మీ పర్సనల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కూడా వాడచ్చు దీన్ని. ఇట్స్ మెడికలీ సేఫ్ ప్రోడక్ట్ అండి. మీరు స్టార్టింగ్లో దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మేబీ 1 or 2 సైకిల్స్. ఒక్కసారి మీరు వాడటం యూస్ చేస్తే మళ్ళీ ప్యాడ్స్కి మాత్రం వెనక్కి అస్సలు రారు. ఫర్ ఇయర్స్ యూ విల్ కంటిన్యూ ద సేమ్ ప్రోడక్ట్ అండి. మీకు అసలు ఆ కంఫర్ట్ అంత బాగుంటుంది అనమాట. హౌ టు యూస్ దిస్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్, దీన్ని ఎలా వాడాలి, ఎట్లా పనిచేస్తుంది అంటే దీన్ని ఎట్లా వాడాలి, ఎలా ఫోల్డ్ చేసి మీరు ఇన్సర్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. జస్ట్ ఇది చాలా సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మీకు ఇక్కడ కూడా హర్టింగ్ ఫీలింగ్ అసలు రాదు. బట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా మీరు యూజ్ చేసేటప్పుడు 1-2 సైకిల్స్, ఫస్ట్ సైకిల్లోనే మీరు మోస్ట్లీ కంఫర్టబుల్ అయిపోతారు. బట్ 1-2 డేస్ మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి యూ విల్ టేక్ సమ్ టైం, కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ప్యాడ్స్ కన్నా అంత కష్టమేం కాదు. జస్ట్ ఇది ఒక సాఫ్ట్ కప్ అండి. దీంట్లో సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్, స్మాల్, మీడియం, లార్జ్. కొన్నిట్లో ఓన్లీ స్మాల్ అండ్ లార్జ్ అని సైజెస్ ఉంటాయి కొన్ని బ్రాండ్స్లో. సో దీన్ని ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ అంటే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి, ఫర్ సపోజ్ ఇది మీ వెజైనల్ ఓపెనింగ్ అనుకోండి, ఈ వెజైనల్ ఓపెనింగ్లో నుంచి ఇట్లా డయాగ్నల్గా ఇన్సర్ట్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. డైరెక్ట్ ఇలా పెట్టే కంటే కూడా ఇలా డయాగ్నల్గా ఇట్లా పెడితే ఈజీగా ఇన్సర్ట్ అవుతుంది. ఇలా పెట్టి జస్ట్ ఒక ట్విస్ట్ చేస్తే ఇది లోపల ఫోల్డింగ్ కప్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇది ప్రాపర్గా వెళ్ళి ఇన్సర్ట్ అయిందా లేదా, ఫోల్డ్ ఓపెన్ అయిందా లేదా తెలుసుకోవడానికి జస్ట్ ఇలా ఒక చిన్న ట్విస్ట్ చేస్తే మీకు ఈ ప్లేస్ అంతా కూడా మీకు ఓపెన్ అయినట్టు లోపల తెలుస్తుంది. సో ఇది మెన్స్ట్రువల్ కప్ టెయిల్ అంటారండి. సో మళ్ళీ ఇది వన్స్ కలెక్ట్ అయిన తర్వాత మీకు ఇన్సైడ్ మీకు చిన్న బబ్లింగ్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది, వన్స్ హెవీ ఫీలింగ్ తెలుస్తుంది. అది కలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని కిందకు లోపల నుంచి ఇట్లా ఫింగర్ పెట్టి చిన్నగా ఇట్లా పించ్ చేసి ఇట్లా, దెన్ మళ్ళీ ఇట్లా వచ్చేసింది ఫోల్డ్కి. చిన్నగా పించ్ చేసి స్లోగా, బ్రీదింగ్ ఈజ్ ఓన్లీ టెక్నిక్ అండి. బ్రీత్ తీసుకుంటే లాంగ్ బ్రీత్, మీకు సర్విక్స్ అనేది, మీ ఓపెనింగ్, పెల్విక్ ఓపెనింగ్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, ప్రెషర్ ఏమి ఉండదు. తీసి చక్కగా కలెక్ట్ అయిన బ్లడ్ అంతా కూడా ఎంటీ చేసేసినాక నీట్గా క్లీన్గా ఒకసారి వాటర్తో వాష్ చేసుకుంటే అగైన్ ఇట్ ఇస్ రెడీ టు యూజ్ అనమాట. మళ్ళీ నీట్గా క్లీన్గా వాష్ చేసి మీ సైకిల్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా ఒక సోపీ లిక్విడ్తో, మైల్డ్ సోప్ లిక్విడ్తో, ఎనీ సోప్ లిక్విడ్ యూ కెన్ యూజ్, మైల్డ్ సోప్ లిక్విడ్తో దీన్ని వాష్ చేసి బాయిలింగ్ వాటర్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని అంటే దీనికి ఒక సెపరేట్ వెజిల్ పెట్టేసుకోండి. సెపరేట్ వెజిల్ పెట్టుకొని బాయిలింగ్ వాటర్లో దీన్ని పెట్టి దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కానీ ఐదర్ ఒక స్పూన్ వెనిగర్ కానీ వేసి మంచిగా నీట్గా ఒక బాయిల్ చేసి దీన్ని మళ్ళీ క్లీన్ చేసి డ్రై చేసేసి ఒక కాటన్ క్లాత్తో చేసిన ఒక చిన్న బ్యాగ్లో చేసి మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మీ ట్రావెల్ బ్యాగ్ ఎక్కడికన్నా తీసుకెళ్ళచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ. ముందు మనం చాలామంది ప్యాడ్స్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాలన్నా బయట ఉన్నప్పుడు ముఖ్యంగా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. సో దీంతో ఆ ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఒక చిన్న పౌచ్లో, చిన్న బ్యాగ్లో, పర్స్లో అలాంటి దాంట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. హౌ లాంగ్ క్యాన్ వీ వేర్ దిస్ అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్లో అండి. 6 to 12 hours దాకా మీ ఫ్లోని బట్టి, మీరు ఒకవేళ హెవీ ఫ్లో అయితే మేబీ 1 డేలో 2 times 3 times చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, దీన్ని తీసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే మీడియం ఫ్లో వాళ్ళు అయితే ఈజీగా 9 to 12 hours పెట్టుకోవచ్చు. మెయిన్లీ ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యేది కాలేజ్ గోయింగ్, వర్కింగ్ ఉమెన్, ఈవెన్ ఫర్ హోమ్ మేకర్స్, ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా, లేడీస్కి చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది మాట్లాడితే వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకోవడానికి. ఇది యూస్ చేయడం వల్ల మీరు మీ పనుల్ని ప్రొడక్టివ్గా చేసుకోగలుగుతారు, ఈ పీరియడ్స్లో ఉన్నాము అన్న టెన్షన్, భయము లేకుండా. మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నానంటే, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ అని కొంతమంది అనుకుంటారు. ఈజ్ ఇట్ పెయిన్ వస్తుందా ఇది వాడుతుంటే అలా అనిపిస్తుంది. బట్ నో అండి, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పెయిన్ఫుల్.
మీరు రైట్గా ఆ ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుంటే ఒక 1-2 టైమ్స్కి మీకు అర్థమైపోతుంది. ఆ ప్రాపర్గా ఇన్సర్షన్ ఎలా పెట్టాలి అని తెలుసుకుంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పెయిన్ఫుల్ అండి. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. కొంతమందికి ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ కప్ మనం మెన్స్ట్రువల్ కప్ ఇన్సర్ట్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతే ఎలా లోపల వెళ్ళిపోతుందేమో, మళ్ళీ బయటికి తీయలేమేమో, ఇలాంటి ఫీలింగ్స్ కూడా కొంతమందికి ఉంటుంది. నో అండి, ఇది లోపలికి ఎక్కడికి వెళ్ళి మిస్ అయిపోదు మన బాడీలో. బికాజ్ ఆ ఈ సర్వీక్స్ అనేది ఇంతే ఉంటుంది, లేదా డిఫరెంట్ బాడీ టైప్స్ని బట్టి ఇంతే ఉంటుంది. బట్ దిస్ కప్ ఇది లోపల ఎక్కడికి వెళ్ళదు. జస్ట్ ఇట్లా వెళ్ళి ఇట్లా మీ పెల్విక్స్ ఏరియాలో మీ సర్వీక్స్లో ఇట్లా సెట్ అయి ఉంటుంది అంతే. మీ సర్వీక్స్ నుంచి వచ్చే బ్లడ్ అంతా కూడా ఇది కలెక్ట్ చేస్తుంది. ఇది కింద ఈజీగా తీసేసి మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. సార్ మన బాడీలో ఇది ఎక్కడ వెళ్ళి మాయం అయిపోదు, మళ్ళీ తీయాల్సి వస్తే ఇబ్బంది అవుతుందేమో, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో, ఇట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి మీరు. ఇన్ కేస్ మీకు ఒకవేళ చాలా భయం వేసింది, లేదు ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అని అనుకుంటే ప్లీజ్ గో టాక్ టు యువర్ డాక్టర్ అబౌట్ దిస్. అన్మ్యారీడ్ గర్ల్స్ యూస్ దిస్ అంటే ఎస్ అండి, అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ ఎవరైనా వాడచ్చు. కాలేజ్ గోయింగ్ ఆర్ వర్కింగ్ హోమ్ మేకర్స్ కానీ హౌస్ వైఫ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు దీన్ని ఐ వుడ్ సజెస్ట్ అబౌవ్ 16+ వాళ్ళైతే ఈజీగా యూజ్ చేయడానికి బాగుంటుంది. అంటే భయపడరు ఇనిషియల్లీ, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా మెయిన్ యూజ్ చేయడానికి. ఫస్ట్ స్కూల్ నుంచి అని అంటే హూఎవర్ ఇట్ ఇస్ పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత దే కెన్ యాక్చువల్లీ ఇది ఒక మంచి ప్రోడక్ట్ వాళ్ళకి సజెస్ట్ చేయడానికి, పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ. డస్ ఇట్ అఫెక్ట్ వెర్జినిటీ అని అంటే నో అండి, ఇట్ డస్ నాట్. మీన్స్ వర్జినిటీ అని అంటే ఇట్ ఈస్ అ సోషల్ కాన్సెప్ట్ కానీ మెడికల్ కాన్సెప్ట్ అసలు కాదు. ఎస్, ఐ మే సౌండ్ అ లిటిల్ బోల్డ్ సేయింగ్ దిస్, బట్ యా ఇంకా కూడా కొంతమంది అది నమ్ముతారు వర్జినిటీ అనేది ఒక చాలా ఖచ్చితంగా ఉంటుంది అని. బట్ నో, ఇట్ ఈస్ అ సోషల్ కాన్సెప్ట్, నాట్ అ మెడికల్ కాన్సెప్ట్ అండి. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ వర్జినిటీ. హూ షుడ్ అవాయిడ్ మెన్స్ట్రువల్ కప్స్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అండి, స్పెషలీ వైజనల్ బర్త్ ఆర్ సి సెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్ ఆఫ్టర్ యువర్ చైల్డ్ బర్త్ ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ అ మెన్స్ట్రువల్ కప్. ఎందుకంటే బ్లడ్ ఫ్లో చాలా 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 ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ బెస్ట్ టు యూజ్ అ పీరియడ్ ప్యాంటీస్ ఆర్ బిగ్ సైజ్ మెటర్నిటీ ప్యాంటీస్ అండి. మెన్స్ట్రువల్ కప్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ మోస్ట్లీ అన్ట్రీటెడ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదా రీసెంట్గా ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ ప్లీజ్ అవాయిడ్ చేయండి. ప్లీజ్ డూ టాక్ టు యువర్ డాక్టర్ బిఫోర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. పీరియడ్స్ అనేవి చాలా నార్మల్. పీరియడ్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంకా కూడా కొంతమందికి అవేర్నెస్ లేదు. 2026 వచ్చేసింది, బట్ స్టిల్ చాలామందికి మనలో దాన్ని పీరియడ్స్ టైంలో మనం ఎలా ఉండాలి, ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, వాడిన ప్యాడ్స్ కానీ మెన్స్ట్రువల్ కప్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ టాంపాన్స్ కానీ ఎలా డిస్పోజ్ చేయాలి, ఎలా హైజీనిక్గా ఉండాలి, పర్సనల్ హైజీన్ ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ ఇంకా కొంతమందికి తెలియని టాపిక్స్గానే ఉన్నాయి. సో ఈ యొక్క వీడియో నా ద్వారా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే యూజింగ్ మెన్స్ట్రువల్ కప్ ఇస్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. ఇట్స్ యువర్ డెసిషన్. యూజ్ చేయాలా వద్దా అన్న డెసిషన్ మీరే తీసుకోవాలి. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనమాట. ఒకవేళ ఈ వీడియోస్ కనుక మెన్స్ ఎవరైనా చూస్తుంటే మీ విమెన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరికైనా పంపించండి, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ప్లీజ్ షేర్ దెమ్ this video. This is very important video to share with your women in your family or friends. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా మీరు నా నుంచి ఎట్లాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. లెట్స్ చిట్ చాట్ and enjoy. Thank you so much for watching till now. Stay connected and stay happy.